సోదరీ సోదరులారా, ఈరోజు మన వాక్య భాగం యోహాను సువార్త 17వ అధ్యాయం 18 నుండి 26వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అన్నాడు, తండ్రి, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకానికి పంపాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు తండ్రి, నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను. వారియందు నేను, నాయందు నీవు ఉండడము వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవే నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని ప్రేమించావని లోకము తెలుసుకునేటట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను. తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నాను. జగత్పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించావు. నీతి స్వరూపుడవైన తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపావని వీరు ఎరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లు, నేను వారియందు ఉండునట్లు వారికి నీ నామము తెలియచేశాను, ఇంకా తెలియచేస్తాను. ప్రియ శ్రోతలు, యేసు చేసిన మహాప్రార్థన మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి చేసిన ప్రార్థన. 15వ అధ్యాయం దేవాలయానికి బయటి ఆవరణమైతే 16వ అధ్యాయం పరిశుద్ధ స్థలం, 17వ అధ్యాయం అతి పరిశుద్ధ స్థలం. యేసు ప్రభువు అపొస్తలుల పక్షాన చేసిన విజ్ఞాపన. యేసు ప్రభువుకు తన శిష్యులంటే, అపొస్తలులంటే ఎంత ప్రేమో, ఎంత శ్రద్ధో, ఆసక్తో గమనించండి. శిష్యులు ఆయనకు చెందిన చిన్న మంద. తండ్రి తన కుమారునికి ఇచ్చిన కానుక. వారు లోకంలో ఉన్నారు గాని లోక సంబంధులు కారు. తండ్రి వీరిని జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. యేసు శిష్యులు దేవుని వాక్యమునకు ఎల్లప్పుడూ విధేయులు. శిష్యులు పరిపూర్ణులు కారు గాని వారు యేసుకు పూర్తిగా అంకితమైపోయినవారు. తండ్రి యేసు ఏకమై ఉన్న సంగతి శిష్యులు గ్రహించారు. శిష్యులు ప్రభువు యొక్క చిత్తమెరిగి ఆయన సార్వత్రిక దర్శనములో పాలు పొందినవారు. యేసు ప్రభువు ప్రార్థన లోకంలో ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తుంది. తన వారి కాపుదల కొరకై ప్రభువు ప్రార్థించాడు. దేవుడు వారి యజమాని, తండ్రి. దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధన వ్యవస్థలో దేవుడు తన ప్రజల మధ్య ఉండి వారికి తన మహిమను కనపరిచాడు. అయితే కొత్త నిబంధనలో క్రీస్తునందు దేవుని మహిమ కనిపించింది. క్రీస్తు శిష్యులు ఆయనను మహిమపరిచారు. సంఘయుగంలో పరిశుద్ధాత్మ క్రీస్తునే మహిమపరుస్తున్నాడు. విశ్వాసులందరూ క్రీస్తునే మహిమపరుస్తారు. దేవుని కుమారునికే మహిమ. యేసు ప్రభువు తండ్రి వద్దకు వెళ్లిపోతూ తన శిష్యులను ఇక్కడే ఉంచాడు. వారు విమోచన సువార్తను భూదిగంతాల వరకు ప్రకటించాలి, సంఘాలను స్థాపించాలి. సంఘయుగంలో 2 మహానగరాలు ఉనికిలోకి వచ్చాయి. మానవ నగరం, దేవుని నగరం. శిష్యులు ఈ లోకంలో ఉన్నారు గనుక ప్రభువు వారి పక్షాన విజ్ఞాపన చేశాడు. యేసును సిలువ వేసిన లోకం ఆయన శిష్యులను హింసించకుండా వదలదు. యేసు శిష్యులు లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. ఇస్కరియోతు యూదాను గురించి ప్రభువు నాశనపుత్రుడు అన్నాడు. ఇస్కరియోతు యూదా యేసు మందలోని గొర్రె కాడు. అతడు ద్రాక్షవల్లిలోని ఎండిపోయిన తీగె. తన ప్రభువైన యేసును అమ్మాడు. అతడు సైతాను చేతిలోని సాధనమయ్యాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం.
దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి యేసు అప్పగించబడ్డాడని మనము గుర్తుంచుకోవాలి. అపొస్తలుల కార్యములు 4:28 ఏవి జరగాలని దేవుని హస్తము, దేవుని సంకల్పము నిర్ణయించాయో అలాగే జరిగింది. సైతానీయమైన ఈ లోకంలో శిష్యులు గొప్ప ప్రమాదంలో ఉన్నారు. అయినా దేవుని వాక్యమును బట్టి వారికి ధైర్యము, ప్రోత్సాహము కలిగాయి. లోకంలోని పాపాలను శిష్యులు బట్టబయలు చేస్తున్నందుకు లోకం వారి మీద పగబట్టింది. ఈ సంఘర్షణల మధ్య తన శిష్యులను దేవుడు కాపాడాడు. అంతేకాదు, శ్రమల మధ్య నుండి వారిని దేవుడు తీసుకుపోడు. పాత నిబంధనలో దానియేలు అన్యరాజ్యంలో ఎలా ఉన్నాడు? ఆ మాటకొస్తే ఫిలిప్పీ పత్రిక 4:22 కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధుల సంగతేమిటి? సైతానీయ అబద్ధాల మధ్య దేవుని సత్యాన్ని ప్రకటించే సాక్షులే యేసు శిష్యులు. సైతాను విశ్వాసులను నాశనం చేయటానికే పూనుకున్నాడు. శిష్యులకు పలాయన మనస్తత్వం ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నా మనము పరలోక సంబంధులము. మన నూతన జన్మచేత మనం పరలోక పౌరులమయ్యాము. శిష్యుల కాపుదల కొరకు, వారి ప్రతిష్ఠ కొరకు, అనగా వారి పవిత్రీకరణ కొరకు ప్రభువు ప్రార్థించాడు. లోకంలోని పాపం, లోకపు విలువలు, లోకము యొక్క గమ్యం, వాటితో యేసు శిష్యులకు ఎట్టి ప్రమేయమూ లేదు. ఇక 18 నుండి యేసు ప్రార్థనలో మనకు ముత్యాల్లాంటి సత్యాలు లభిస్తాయి. మనం లోకంలో ఉండగా యేసు సాక్షులం. యేసు మనతో ఎలా సంయుక్తమై ఉన్నాడో అలాగే మనము యేసుతో సంయుక్తతా స్థితిలో ఉండాలి. అలాగే కొనసాగాలి. ప్రియ శ్రోత, యేసు ప్రభువు నీకోసం, నాకోసం ప్రార్థన చేశాడు. ఈ రోజు వరకు మన మహాప్రధాన యాజకుడు మనందరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు చేసిన ఈ ప్రార్థనకు తండ్రి వెంటనే జవాబిచ్చాడు. సంఘమంతా ఒకే శరీరం. ఇది యేసు శరీరం. ఏ పాపి అయినా ప్రభువునందు విశ్వసించి రక్షించబడితే వెంటనే ఈ శరీరంలో ఒక భాగమైపోతున్నాడు, ఒక అవయవమవుతున్నాడు. ఈ సమైక్యత, ఏకవాక్యత, ఇదే మన ప్రత్యేకత. దీన్ని బట్టి అనేకులు ప్రభువు వైపునకు ఆకర్షించబడతారు. తండ్రికి, కుమారునికి ఉన్న సమైక్యత క్రీస్తుకు, విశ్వాసికి మధ్య ప్రవర్తిల్లాలి. ఇదే యేసు ప్రభువు ప్రార్థనలోని ముఖ్యాంశం. దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఎంత ప్రేమిస్తున్నాడో అంతగా నిన్ను, నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను తన సహవాసం కోసమే సృజించాడు. మానవునికి దేవుడు పూర్తి నైతిక స్వేచ్ఛనిచ్చాడు. ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ప్రభువును ప్రేమించి ఆయన సహవాసాన్ని ఎంతగానో కోరుతున్నాము. ఆయన గొర్రెలు 100 అందులో ఒక్కటి కూడా తప్పిపోవటానికి వీల్లేదు. ప్రభువుకు తన గొర్రెలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. మోషే దేవుని మహిమను చూడగోరాడు. ఫిలిప్పు, తండ్రిని నాకు కనపరుచు, అది నాకు చాలు అన్నాడు. పూర్తి మహిమను ఒకానొక రోజున చూస్తాము. ఇప్పుడైతే చూడగలిగినంతే చూస్తున్నాము. అప్పుడు పరలోకంలో దేవుని మహిమను కన్నులార్పకుండా చూస్తాము. ఇప్పుడు మేఘధనుస్సులో, సూర్యాస్తమయ వేళలో కొంతవరకు మాత్రమే చూస్తాము. అదే మన గమ్యం. విశ్వాసుల మధ్య విభేదాలుంటే, అంతఃకలహాలుంటే లోకం క్రీస్తుకు మరీ దూరమైపోతుంది. దేవుని నామము అన్యుల మధ్య నామకార్థ క్రైస్తవులను బట్టే దూషించబడుతుంది. క్రీస్తు ఎవరో, ఆయన ప్రజలు ఎలాంటివారో లోకానికి తేటగా కనపడాలి. తండ్రి కుమారులు ఎలా ఏకమై ఉన్నారో అలాగే విశ్వాసులందరూ సమైక్యంగా ఉండాలి. విశ్వాసిలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తునందు దేవుడు ఉన్నాడు. దీనిని బట్టి విశ్వాసులు సంపూర్ణ సిద్ధి పొందుతారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధాత్మే నిర్వహిస్తున్నాడు. తండ్రి కుమారులు, కుమారుడు విశ్వాసులు, వీరి మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధం ఎంతో గంభీరమైనది. దేవుడు క్రీస్తును ఎంత ప్రేమించాడో
అంతగా విశ్వాసిని కూడా ప్రేమిస్తున్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడే విశ్వాసి ఉంటాడు. యేసుకు తండ్రి ఇచ్చిన కానుకే నీవు నేను. యేసు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను. యేసు తండ్రి నా తండ్రి, యేసు దేవుడు నా దేవుడు. యేసు తన మహిమను మనకిచ్చాడు. ఈ సంగతి లోకం తెలుసుకోవాలి. దేవుడు యేసుకిచ్చిన మహిమను యేసు మనకిచ్చాడు. లోకం యేసును ఎరుగదు, ఎందుకనగా లోకానికి దేవుడెవరో తెలియదు. అయితే విశ్వాసులు యేసును సన్నిహితంగా ఎరుగుదురు. దేవుడే యేసుక్రీస్తును పంపాడని, యేసుక్రీస్తునందు తామున్నామని శిష్యులు ఎరుగుదురు. దేవుడు యేసునందుంచిన ప్రేమ విశ్వాసులలో నిలిచి ఉండాలి. యేసు విశ్వాసులలో నిరంతరము జీవిస్తాడు. తండ్రి నామమే యేసు నామం. ఈ నామమును ధరించినవారు, భరించినవారు యేసు శిష్యులు. వీరే యేసు విశ్వాసులు. తండ్రి యేసును విమోచన ఉద్యమం మీద పంపాడు. మానవుల పాపముల నిమిత్తమై యేసు చనిపోయాడు. అందుకే తండ్రి కుమారుణ్ణి పంపాడు. యేసు ప్రభువు చేసిన ప్రార్థనాంశం ఇదే. ఆయన ప్రేమ మన హృదయాలను నింపాలి. మన మాటల్లో, చేతల్లో యేసు ప్రేమ కనపడాలి. యేసు యొక్క విమోచనాత్మక కృపను పొందినవారు ఆయనలాగే ఇతరులను ప్రేమించాలి. యేసు ప్రేమ మనలో ఉంటే లోకాన్ని మనం ఎంతైనా ప్రభావితం చేయగలం. ఈ అధ్యాయాన్ని మరోసారి పునఃసమీక్ష చేసుకుందాము. 6వ వచనం, మనం లోకములో నుండి ప్రత్యేకించబడి క్రీస్తుకు తండ్రి కానుకగా ఇవ్వబడ్డాము. 11వ వచనం, మనల్ని యేసు ఈ లోకంలో విడిచిపెట్టాడు. 14వ వచనం, మనము ఈ లోక సంబంధులము కాము, లోకం మనల్ని అందుకే ద్వేషిస్తుంది. 15వ వచనం, దుష్టుని నుండి మనము కాపాడబడుతున్నాము. 18వ వచనం, మనము ఈ లోకములోనికి పంపబడ్డాము. 23వ వచనం, క్రైస్తవ సమైక్యత క్రీస్తుకు విశ్వాసులకు గల సమైక్యతను ప్రతిఫలిస్తుంది. ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు తండ్రికి చేసిన మనవులేవి? శిష్యుల కాపుదల 11వ వచనం, ఆత్మయందు ఆనందం 13వ వచనం, దుష్టుని నుండి విడుదల 15వ వచనం, ప్రతిష్ఠ ప్రత్యేకత 17వ వచనం, ఐక్యత 21వ వచనం, సహవాసం మహిమ దర్శనం 24వ వచనం. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసుక్రీస్తే మన మహాప్రధాన యాజకుడు. హెబ్రీ పత్రిక ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నది. పాత నిబంధన వ్యవస్థలో ప్రధాన యాజకుడు ఎఫోదు అంగీ ధరించేవాడు. అది ఎంతో అందమైనది, ఆకర్షణీయమైనది. ఎఫోదు 2 భుజాల మీద ఇశ్రాయేలు గోత్రాల పేర్లు రాసి ఉంటాయి. దేవుని సన్నిధిలోకి వెడుతూ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ప్రధాన యాజకుని పరిచర్య ఎంతో బాధ్యతాయుతమైనది, ఎంతో ముఖ్యమైనది కూడా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం అంటోంది, యేసుక్రీస్తు తన ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. క్రీస్తే మనలను రక్షించగల సమర్థుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ప్రధాన యాజకుడు ధరించే న్యాయ విధాన పతకముపై 12 వెలగల రాళ్లు పొదిగి ఉంటాయి. అవి 4 వరుసల్లో వరుసకు 3 చొప్పున అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా 12 గోత్రాలను ఇవి సూచిస్తాయి. అతని విజ్ఞాపన పరిచర్యా విధానం యేసుక్రీస్తునే సూచిస్తున్నది. యేసుక్రీస్తు ఈ రోజున దేవుని కుడిపార్శ్వమున ఉండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనలను తన భుజాల మీద మోస్తున్నాడు, తన వక్షస్థలం మీద మోస్తున్నాడు. ఆయన ప్రేమను ఇది రుజువు చేస్తోంది. సర్వశక్తిమంతుడైన ప్రభు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియశ్రోతలు, వింటున్నారా? యేసు చేసిన ఈ మహాప్రార్థనలో శిలువ మహిమను మనం చూడగలం. శిలువే యేసు మహిమ. యేసు శిలువ అయస్కాంతమై అశేష ప్రజలను ఆకర్షించుకున్నది. శిలువ మీద దేవుడు తన కుమారుణ్ణి మహిమపరిచాడు. శిలువ ద్వారా
యేసు తండ్రి మహిమలో ప్రవేశించాడు. అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. యేసు లేకుండా దేవుణ్ణి ఎరుగలేవు. యేసును, యేసు ద్వారా తండ్రిని ఎరిగిన వారే నిత్యజీవం పొందినవారు. దేవుణ్ణి, దేవుని స్వభావాన్ని బయలుపరచినవాడు యేసు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు మొదట తన కొరకు, తరువాత తన శిష్యుల కొరకు, ఆ తరువాత సంఘమంతటి కొరకు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో ప్రభు ఏ అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చాడో గమనించారా? 1 తండ్రి మహిమ, 2 సంఘ సమైక్యత, 3 సంఘము యొక్క పవిత్రత, 4 నశించే లోకాన్ని దేవుని కోసం సంపాదించటం. ప్రియ సోదరుడా, సోదరి, యేసుకు ఏది ముఖ్యమో అదే నీకు ముఖ్యమనిపించటం లేదా? దేవుడు తన ప్రజలకిచ్చిన వరములు, ఈవులు ఈ ప్రార్థనలో పేర్కొనబడ్డాయి. 1 నిత్యజీవం, 2 వాక్యం, 3 దేవుని మహిమ. గమనించాలి, విశ్వాసులందరూ యేసుకు దేవుడిచ్చిన కానుకలు. అలాగే యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన ప్రేమ కానుక. ఇదంతా దేవుని అవ్యాజ కృప. లోకం అనే మాట ఈ ప్రార్థనలో సరిగ్గా 19 సార్లు వస్తుంది. లోకాన్ని జయించినవాడు మన ప్రభువు. ఆయన విజయం మనదే. మనము దేవుని రాజ్యమును, ఆయన మహిమను మొదట వెతకాలి. ఆయన ఆనందాన్ని మనం పంచుకోవాలి. ఆయన వాక్యంలో శుద్ధి చేయబడాలి, ప్రతిష్ఠించబడాలి. నశించిన వారిని దేవుని రక్షణకు నడిపించాలి. దేవుని ప్రజల మధ్య సమైక్యతను మనం పెంపొందించాలి. ఈ అధ్యాయమంతటిలో మహిమ అనేది కీలక పదం. యేసు ఈ లోకానికి వస్తూ పరలోకంలో తన మహిమను విడిచాడు. ప్రభువు తన తండ్రిని ఎంతో మహిమపరిచాడు. పరలోకానికి తిరిగి వెళ్లేటప్పుడు ప్రభువు ఎంతో మహిమపరచబడ్డాడు. సంఘములో యేసు ప్రభువుకు మహిమ. యేసు ప్రభువు తన సంఘముతో తన మహిమను పంచుకున్నాడు. మనకు ప్రభువు మహిమ ఉంది గాని దాని సంపూర్ణ ప్రత్యక్షం కొరకు ఎదురుచూస్తున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 18 నుండి 21వ వచనం వరకు పౌలు ఇదే మహిమను గురించి ప్రస్తావిస్తూ అన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షము కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాననే నిరీక్షణతో ఉన్నది. ప్రియశ్రోత, మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు పరలోకంలో ఉంది. ఈ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభువు అన్నాడు, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వస్తున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. విశ్వాసులలో ఆత్మ కలిగించే ఐక్యం ఉంది. పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ రాకడతో సమైక్యత మొదలైంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లు యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము. ఇదే విశ్వాసుల సమైక్యత. ఒకానొక రోజు విశ్వాసులందరూ పరలోకంలో ఆయన మహిమను పూర్తిగా చూడగలరు. విశ్వాసులందరూ ఏకమై ఉండాలని యేసు ప్రార్థించాడు. యేసు ప్రార్థించింది సంస్థాగతమైన ఐక్యత కోసం కాదు, అది ఆత్మ యొక్క ఐక్యత. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి. దేవుణ్ణి మహిమపరచటమంటే దేవుణ్ణి అందరూ తెలుసుకునేటట్లు చేయడం, చెప్పడం, చూపటం. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం అంటోంది, విశ్వాసము ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంతో ఈ పాఠం ముగిస్తున్నాము. దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన దేవుని పరమ ప్రేమ, యేసుక్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.